నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రస్తుతం చిత్తూరు డిస్టిక్లో నిండ్ర మండలంలో ఉన్నామండి. ఈ గ్రామం పేరు వచ్చి గోవిందపేటగా వస్తామండి. గోవిందపేటగంటిగా మనం వచ్చి ఇప్పుడు ఈ రైతు వచ్చి చెరుకాకులను కాల్చకుండా అట్టే భూమి మీద కలిగి దున్నుతున్నారండి. కావున ఈ రైతు దగ్గర వచ్చి దీనివల్ల ఏం ఉపయోగం, దీనివల్ల మనకి వాతావరణానికి ఏం అనుకూలంగా ఉంటుంది, దీనివల్ల రైతుకు రాబోయే పంటలకు ఎటువంటి ఆదాయం వస్తుందనేది మన రైతు దగ్గర వివరించుకున్నామండి. మీ పేరు చెప్పండి ముందు. నా పేరు సుబ్రహ్మణ్య రాజు. మీ పేరు సుబ్రహ్మణ్య రాజు? సుబ్రహ్మణ్యం రాజు. పోతే ఇది 5.5 ఎకరా. 5.5 ఎకరా ఇదే మాదిరిగా నేను ప్రతి సంవత్సరంలో చెక్కెత్తేసేటప్పటికి ఆకుతో కూడా నీళ్లు పెట్టి శుద్ధంగా దున్నుతాను. దున్ని నెల రోజులు మగ్గనిచ్చి అవతల మళ్ళా ఒకటి పెట్టి కొట్టి కట్లు పెట్టుకో కొట్టి మళ్ళీ అంతగా పోయినా మనకి ఏ పైరు ఇష్టం ఆ పైరు చేసుకుంటాం అన్న. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఈ చెత్తను కాలకుండా 5 సంవత్సరాలు అంటే 5 మద్దాలు మీరు చెత్త కాలకుండా అంటే మల్చింగ్ లాగా చేసి ఇప్పుడు 6వ మీరు దున్నుతున్నారు అన్న. ఇప్పుడు మీరు ఎవరిని చూసి ఈ విధంగా వెళ్తున్నారు? మీకు చంద్రశేఖర్ అంటే మీ పక్కన చంద్రశేఖర్ చేస్తా ఉన్నాడు, అతను చూసి నేను చేసిన కాబట్టి పర్వాలా బాగా అనుకూలంగానే ఉంది. అంటే మీరు ఇది కాలవకపోవడం వల్ల రాబోయే పంటకి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది చెప్తున్నారు. అది భూసారం పెరుగుతుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది. అంటే కాల్ చేస్తే సూక్ష్మజీవులు కూడా గాలి పోయి సూక్ష్మజీవులు చనిపోతుంది. అంటే మట్టి వేడెక్కి దానిలో సూక్ష్మజీవులు చనిపోతుంది మీ అనుభవం చెప్తున్నారు. చనిపోతాయి ఇక్కడ ఎర్రలు కానీ పురుగులు కానీ ఇటువంటి చనిపోతాయి. ఉడికి సూక్ష్మజీవులు తట్టుకోదు, మనం తట్టుకోలేకుండా చచ్చిపోతాయి. చచ్చిపోయిన మనకు పొలంలో అదే చెమ్మతో ఈ మాది కొట్టినవారంటే అది సావదు. పురుగు ఆ నీళ్ళలో కూడా గినకలాడి బతుకుతుంది. నీళ్ళు ఎక్కిపోయినాక మళ్ళీ భూమి. అంటే ఈ మల్చింగ్ వల్ల సూక్ష్మ వాతావరణం అనేది సూక్ష్మజీవులకు ఉంటుంది. అంటే వానికి అంటే మనం గొడుగు వేసుకుంటామో ఆ విధంగా భూమి కప్పు పెడితే దాని లోపల సూక్ష్మజీవులకి వాతావరణం లాగా ఉంటుంది. ఓకేనా? అంటే సార్ నమస్కారం సార్. ఇప్పుడు మీరు ప్రస్తుత ప్రకృతి దశలో ఏ హోదాలో సార్ ఉన్నారు మీరు? నేను ప్రస్తుత హోదా వచ్చి నేను డిస్ట్రిక్ట్ ట్రైనర్గా ఉన్నాను. నగిరి మండలానికి ఫార్మర్ మాస్ ట్రైనర్గా ఉన్నాను. నేను 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఆకులు కాల్చకుండా అట్లే ప్రతి సంవత్సరం వదులుతా వచ్చినాము. దాన్ని మిమ్మల్ని చూసి రైతులు రైతులు వీళ్ళంతా కూడా చూస్తా ఉన్నారు సార్. ఇంకొకటి మీరు విజయపురంలో దాదాపుగా ఎన్ని ఎకరాలు సార్ మీరు అంటే ఈ విధంగా ప్రతి రైతులను తెలుసుకొని విజయపురం మండలంలో సుమారు 3,000 ఎకరాలు 3,000 ఎకరాలు చెరుకుని కాల్చకుండా అంటే మీ మైల్ స్టోన్ ప్రకారం విజయపురం మండలంలో కొంచెం టాపులు ఉందని తెలుస్తాను సార్. ఈ విధంగా మల్చింగ్ చెరుకాకులతో మల్చింగ్ పంట ఎక్కువ ఉంది అక్కడ. ప్రతి రైతు వెళ్తారు అంటే ఇక్కడ మన చుట్టూ రైతు ఒక రైతు కాకుండా విజయపురంలో ఆల్ ఓవర్ 90% 100% మంది ఇదే ఫాలో అవుతున్నారు అక్కడ. ఇప్పుడు 5వ సంవత్సరం అక్కడ 5 సంవత్సరాల ప్రతి చూడొచ్చు ప్రతి ఒక్క రైతు అంటే ఏ రైతు దగ్గరికి కైకడి వెళ్ళినా మల్చింగ్ ఉంటుంది, ఆకులతో ఉంటుంది. ఒక్కరి అగ్గి పెట్టరు. అది కాకుండా విజయపురం మండలంలో నీటి వసతి కూడా కొంచెం తక్కువ, వాళ్ళకి తక్కువ నీరు వస్తుంది. వీళ్ళకి ఎక్కువ ఇక్కడ ఈ ఏరియాలో నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువ రైతులు కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. దానివల్ల లాభాలు పొందుతారు. కలుపు రాదు, తేమ నిల్వ ఉంటుంది, చెరుకు బాగా గడప బాగా లావు వస్తుంది, బరువు పెరుగుతుంది, దిగుబడి బాగా వస్తుంది. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరూ మంచి విధానం ఆ చెరుకు కాల్చడం ఎవరు లేదు. 3,000 ఎకరాలు ఈ రోజు విజయపురం మండలంలో జరుగుతూ ఉంది. ఇట్లా తమిళనాడులో కూడా ఇది స్ప్రెడ్ అయింది. అవును సార్. ఇక్కడ ఆంధ్రాలో దీన్ని ఉపయోగించుకోవడం చూసి తమిళనాడు వల్ల కూడా చాలా మంది ఇప్పుడు ఆకలిని కాల్చకుండా అట్లే మల్చింగ్ వేసుకుని డ్రిప్ వేసుకుని కూడా చాలా మంది ఉపయోగించుకుంటా ఉంటారు. ఇది వచ్చి కొత్త విధానం. మామూలుగా అది చేస్తా ఉన్నారు పైర్లలో. లాస్ట్ లో తీసేసినాక ఇట్లా ఉపయోగించుకోవడం ఇది ఒక మంచి పద్ధతి. అంటే కలిగి దున్నితే డీకంపోజ్ అయిపోయి ఇంకా భూమి సారవంతం ఎక్కువ పెరుగుతుంది. ఎర్రలకి ఆహారంగా ఉంటుంది, సూక్ష్మజీవులకు ఆహారంగా ఉంటుంది ఆకులు. ఇది ఆకులు తయారయ్యేదానికి ఒక సంవత్సరం దాదాపు 1 సంవత్సరం తయారవుతుంది. దీనికి ఆకులు తయారయ్యేదానికి దాన్ని మనం క్షణాల్లో కాల్చేస్తే అదే మళ్ళీ ఆకులంతా కుళ్ళేదానికి 1 నెల అవుతుంది. భూమిలో అది కుళ్ళి కంపోజ్ అయ్యేదానికి అప్పుడు మళ్ళీ భూమిలో ఉండే సూక్ష్మజీవులకు ఆహారంగా పనికి వస్తుంది. అట్లా కంపోజ్ అంటే అగ్గి అనేది పట్టకూడదు మనం ఎక్కడ కానీ కట్ చేసినప్పుడు కానీ లాస్ట్ లో అన్న దున్నే ఎత్తేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ భూమిలో కలిగి దున్నుకోవాలి. అట్లా నీళ్ళు పెట్టేయాలి. అదంతా మళ్ళీ అగ్గి పెట్టి 5 ఏళ్ళు అదే మరి చేస్తాము. 6వ సంవత్సరం మనకు పంట తగ్గిపోతాం అనుకున్నప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టి మరి కలిగి చెరుకు గడ మాత్రమే తీసుకుంటారు. మిగతా అన్ని భూమిలోనే మళ్ళీ ఆకులన్నీ సైక్లింగ్ లాగా ఉపయోగించారు. మనకు కావాల్సి ఎత్తుకొని మిగతా భూమిలోకి మాత్రమే భూమిలోకి మళ్ళీ భూమిలోకి వచ్చి
భూమి నుంచి వచ్చింది మనం భూమిలోకి మళ్ళీ కలిపేస్తాం. మన రైతుగా ఆ చెరుకుని గడను మాత్రం తీసుకుంటాం. మిగతావన్నీ సూక్ష్మజీవులు గట్ట ఆహారంగా రొటేషన్ అవుతుంది. భూమి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ భూమికే మనకి ఇవ్వాలి. ఇవ్వాలి దాన్ని. అంతే. అది అంటే తిరిగి వచ్చింది మనం ఏం తీసుకున్నా తిరిగి భూమికి ప్రాణం పోయినట్లు దాని యొక్క కాపాడుకోవాలి, భూమాతను కాపాడుకోవాలి. అవును సార్. ఆ సూక్ష్మ దాంట్లో ఉండే సూక్ష్మజీవులు ఆహారంగా వేయాలి కదా. రసాయన ఎరువులు వేస్తే చనిపోతాయి. అదే ఈ ఆకు పేడ దిబ్బెరు ఆకులంతా వేస్తే నవధాన్యాలు చల్లితే మళ్ళీ ఆ బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు నులి పురుగులు తర్వాత వచ్చి వానపాములు అన్నిటికీ మేతగా పనికి వస్తాయి. ఈ మేతగా పనికి వస్తుంది. ఎర్రలకి కానీ అట్లా ఎర్రలకు కానీ అన్నిటి వస్తుంది. మళ్ళీ అవి కానీ మనం సార్ ఇంకోటి దీన్ని కాల్చడం వల్ల కూడా మన వాతావరణాన్ని కూడా కొంచెం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి వేడి ఎక్కువైపోయి అంటే వాతావరణం మారిపోతుంది. పొల్యూషన్ మన భూమికి వాతావరణం సంబంధం లేకుండా మన కొన్ని టన్నులు ఉంటాయి ఆకులు. అవును సార్. ఇప్పుడు అన్నది 6 ఎకరాల చెరుకు తోటలో సుమారు నాకు తెలిసి ఒక 20 టన్నుల ఆకులను ఉంటుంది. 20 టన్నుల ఆకు ఉంటుంది. 20 టన్నులు కాలిస్తే ఒక గంటలో కాలిపోతుంది. కానీ ఇది ఎంత బాగానే కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలుస్తుంది, ఎంత వేడెక్కుతుంది, ఎంత పర్యావరణం చెడిపోతుంది అర్థం చేసుకుని ఇట్లా రైతులకి అంతా ఇట్లా చేయడం మంచి పద్ధతి. దీన్ని ప్రతి ఒక్కరు చేయాలా, ప్రతి ఒక్క రైతులు చేయాలా. రాష్ట్రంలో ఒక చెరుకు ఆకును కాల్చకూడదు అనేది నా మనవి. అది అట్లా ప్రకృతి వ్యవసాయంగా రైతుల్ని మార్చి భూసారం పెంచుకునే విధానంలో ఇది ఒక విధానం. అంటే ఇది కాల్చడం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే కూడా మన పంటకు వాతావరణానికి సంబంధం లేకుండా పోయిందంటే ఎప్పుడు కాకుండా వేడి ఎక్కువైపోయి దిగుబడి మీద ప్రభావం అంటే ఈ సమయంలో వర్షం పడేట్లాగా మనం పంటను అనుభవంతో పెడతాం సార్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయితే వాన ఎప్పుడు పడుతుందో ఎండ ఎప్పుడు కాస్తుందో అనేది తెలియకుండా పోవడం వల్ల వర్షాలు కురవాల్సిన టైంకి వర్షం కూడదు, వాతావరణ మార్పులు అనేది అంటే ఈ కాలవడం వల్ల ఇంత వెనకాల ఇబ్బంది పడతారు రైతులు. వాతావరణమే టోటల్ గా మారిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది పొగ వల్ల. ఇది అర్థం చేసుకునే రైతులందరూ దీన్ని చదువు ఇక మీద ఇట్లా అందరూ మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్.